హాయ్ ఫ్రెండ్స్, మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసే వచ్చుంటారు కదండీ! ఇక మనం ఈ స్కీమ్ అనేది ఎట్లా అప్లై చేసుకోవాలి ఏంటని ఫుల్ డీటెయిల్స్ చూసేద్దాం. ఓకే. కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చానండి. ఆ లింక్ ఓపెన్ చేయగానే మీకు ఇలా ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. ఈ స్కీమ్‌కి వచ్చేసి మినిమమ్ 18 ఇయర్స్ ఉండాలండి. మాక్సిమం 70 ఇయర్స్. ఈ స్కీమ్ పేరు వచ్చేసి మహిళా కెరియర్ ఏజెంట్స్ ఎంసీఏ అండి. ఈ స్కీమ్‌కి మినిమమ్ 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలండి. తర్వాత మనకి ఈ స్కీమ్‌కి 3 ఇయర్స్ వరకు స్టైఫండ్ కూడా మనకి ఫిక్స్ చేశారండి. ఆ స్టైఫండ్ అనేది మనకి రావాలంటే మనం ఫస్ట్ ఇయర్‌లో ఒక 24 పాలిసీస్ అయితే మనం కట్టించాలండి ఖచ్చితంగా. ఖచ్చితంగా కట్టిస్తేనే మనకి ఈ 3 ఇయర్స్ స్టైఫండ్ అనేది వస్తుందండి. అదర్‌వైజ్ ఈ స్టైఫండ్ అనేది రాదండి. కానీ చాలా వాటిల్లో చూశాను స్టైఫండ్ అనేది మనకి కట్టించినా కట్టకపోయినా వస్తుందని. కానీ అది అబద్ధం అండి. ఇంకా తర్వాత వచ్చేసి మనకి ఇంకొక ఇంకొక ఇది ఉందండి. అదేంటంటే మనం ఇప్పుడు సపోజ్ ఎల్ఐసి ఏజెంట్ వాళ్ళ వైఫ్, సన్, డాటరు, మదరు, ఫాదర్ అయితే గనక మనకి ఈ స్కీమ్ అనేది అప్లికబుల్ కాదండి. మిగతా వాళ్ళకి అప్లికబుల్ అవుతుంది. ఇక అప్లికేషన్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. కింద క్లిక్ హియర్ ఫర్ బీమా అని ఉంది కదండీ! దాన్ని మనం క్లిక్ చేసుకోవాలండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాన్ని ఓకే బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు అనేది అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. అది ఎలాగో చూసేద్దాం రండి. ఇదిగోండి వచ్చేసింది అప్లికేషన్ ఫాము. ఈ అప్లికేషన్ ఫామ్‌లో మాత్రం డీటెయిల్స్ అనేది క్లారిటీగా చూసి ఒక 2, 3 సార్లు చెక్ చేసి తర్వాత అప్డేట్ చేయండి. ఫస్ట్ వచ్చేసి నేమ్ అండి. నేము మనకి ఆధార్ కార్డ్‌లో ఎట్లా ఉందో అట్లాగా ఫిల్ చేసేయండి. తర్వాత జెండరు, నేషనాలిటీ అనేది ఆల్రెడీ అప్డేట్ అయ్యి ఉంటది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ అనేది ఖచ్చితంగా మనకి 18 ఇయర్స్ అబోవ్ ఉండాలి కదా! దాన్ని బట్టి మీ ఏజ్ ఎంత చూసుకొని డేట్ ఆఫ్ బర్త్ మాత్రం ఖచ్చితంగా కరెక్ట్‌గా అప్లై చేయండి. తర్వాత వాడుతున్న మొబైల్ నెంబర్. మొబైల్ నెంబర్ ప్రెజెంట్ యూజ్ చేసేదే ఇవ్వండి. కింద ఈమెయిల్ ఐడీ. ఈమెయిల్ ఐడీ కూడా అంతేనండి. మనం యూజ్ చేసేదే ఇవ్వండి. బికాజ్ వాళ్ళు మెయిల్ పంపించినా మనకు తెలియడానికి. తర్వాత అడ్రస్ ప్రూఫ్. మనకి అడ్రస్‌లు ఉంటాయి కదండీ! ఒకటి ఆధార్ కార్డ్‌లో లేదా మన ప్రెజెంట్ ఉండేది ఏదైనా 2 అడ్రస్‌లు ఇవ్వాలండి. అప్డేట్ చేసిన తర్వాత పిన్ కోడ్ అడుగుతుంది. పిన్ కోడ్ ప్రెస్ చేసిన తర్వాత కింద మనకి ఇందాక చెప్పినట్టు ఎల్ఐసి ఏజెంట్ వాళ్ళ సన్ కానీ, వైఫ్ కానీ, మదర్, ఫాదర్ కానీ అలా ఉంటే మనకి అప్లికబుల్ కాదని చెప్పాను కదా! ఒకవేళ అలా ఉంటే మీకు ఇక్కడ ఆప్షన్ అని యెస్ అని చెప్పాలండి. లేదంటే కనుక నో బటన్ క్లిక్ చేస్తే మనకి కింద క్యాప్చా వస్తుంది. క్యాప్చా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇట్లాగా సబ్మిట్ అని ఉంటుంది. ఆ బటన్ క్లిక్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుందండి. దీంట్లో సెలెక్ట్ స్టేట్ అండి. నేను ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రాని సెలెక్ట్ చేశాను. ఆంధ్ర సెలెక్ట్ చేసిన తర్వాత కింద మనకి ఇట్లా ఓపెన్ అవుతుందండి. కంటిన్యూ నొక్కిన తర్వాత ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి అన్ని సిటీస్ మనకు చూపించట్లేదండి. మెయిన్ సిటీస్ నేను ఆంధ్రాలో ఉన్న నెల్లూరు చూపిస్తున్నాను ప్రెజెంట్ మీకు. అన్నీ చూపించట్లేదు కాబట్టి ఈ నెల్లూరులో మనకి చాలా ఊర్లు ఇచ్చారండి. ఆ ఊర్లలో మీది ఏ ఊరో మీరు సెలెక్ట్ చేసుకోవాలండి. నేను మీకు ఒక 4 చూపిస్తున్నాను. ఒకటి నెల్లూరు చూపించాను. ఇప్పుడు విశాఖపట్నం చూపిస్తున్నాను. ఈ సరౌండింగ్స్‌లో ఎవరైనా వాళ్ళు అది చేసుకోండి. ఇలాగ మనం బ్యాక్‌కెళ్ళి మన ప్లేస్ చూసుకోవాలంటే మీకు ఇట్లాగా బ్యాక్‌కెళ్ళినప్పుడు ఇలా వస్తుందండి. ఇది వచ్చినప్పుడు మనం జస్ట్ స్క్రోల్ చేసి కంటిన్యూ నొక్కితే చాలండి. మనకి ఇట్లాగా మన బ్యాక్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. తర్వాత రాజమండ్రి చూపిస్తున్నానండి. తర్వాత వరంగల్. ఈ 4 ప్లేసెస్ అయితే నేను చూపించానండి. దీంట్లో ఏ బ్రాంచెసో మీరు ఆ ఊరికి సెలెక్ట్ చేసుకోండి. మినిమమ్ 3 అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే మీకు చూపించడం కోసం నెల్లూరు, చీరాల సెలెక్ట్ చేశానండి. సెలెక్ట్ చేసిన తర్వాత కింద సబ్మిట్ లీడ్ ఫామ్ అని ఉంది కదండీ! ఆ లీడ్ ఫామ్ ప్రెస్ చేసిన తర్వాత మనకి అప్లికేషన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోతుందండి. ఇలా మనకి థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇంట్రెస్ట్. అవర్ రిప్రజెంటేటివ్ విల్ బీ కాంటాక్టింగ్ యువర్ షార్ట్‌లీ. హ్యావ్ ఎ నైస్ డే అని మనకి ఒక నోటిఫికేషన్ అనేది వస్తుందండి. ఇలా అయితే మన అప్లికేషన్ ఫామ్ అనేది ఫుల్‌గా సబ్మిట్ అయినట్టేనండి. ఇలా అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత మనకి వితిన్ 24 అవర్స్‌లో మనం ఏ డిస్ట్రిక్ట్ అయితే ఏ ప్లేస్ అయితే మనం చూస్ చేసుకున్నామో అక్కడ ఎల్ఐసి ఆఫీసర్, మేనేజ్మెంట్ పర్సన్స్ మనకి ఖచ్చితంగా కాల్ చేస్తారండి. కాల్ చేసి ఇట్లా మీరు అప్లై చేశారు కదా మేడం, మీకు ఇంట్రెస్ట్ ఉందా అని మనల్ని అడుగుతారు. అడిగిన తర్వాత వాళ్ళు చెప్తారు. ఇలాగ మీరు 24 పాలసీస్ కట్టిస్తేనేనండి మీకు ఇట్లాగ స్టైఫండ్ వస్తుందని వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. చేసిన తర్వాత మనకి ఇంకా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతారు. అవి మనం పంపించాలి. పంపించిన తర్వాత ఆ డాక్యుమెంట్స్ అన్ని పంపించిన తర్వాత వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారండి మన పేరు మీద. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మనకు ఒక మెటీరియల్ కూడా పంపిస్తారు. దీనికి ముందు ఒక చిన్న ఎగ్జామ్ ఉంటుందండి. మనం ఏజెంట్‌గా సెలెక్ట్ అవ్వడానికి ఎగ్జామ్. ఇప్పుడు మనకి ఊరికనే మనీ వచ్చేవండి. వాటికి కూడా ఎగ్జామ్ రాస్తేనే మనకి మనీ అనేది
జనరేట్ అవుతాయి. ఆ ఎగ్జామ్కి కావాల్సిన మెటీరియల్ కూడా వాళ్ళే మనకి పంపిస్తారండి. దానికి వాళ్ళు ఛార్జ్ చేసేది 750 రూపీస్ అండి. రిజిస్ట్రేషను ప్లస్ మెటీరియల్కి అన్నిటికీ కలిపి 750 రూపీస్ ఛార్జ్ చేస్తారండి. ఛార్జ్ చేసిన తర్వాత మెటీరియల్ పంపించిన తర్వాత మనం ప్రిపేర్ అవ్వాలండి. ఎగ్జామ్ అయింది వాళ్ళు తర్వాత మనకి మెసేజ్ కానీ వాళ్ళు కాల్ చేసి కానీ మనకు చెప్తారండి. ఇంతవరకు అయితే నేను అప్లై చేశానండి. ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్గా ఉందో లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్లో అడగండి, చెప్తాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.